హాయ్ ఆల్. మా అరుణాచలం ట్రిప్ ఎలా జరిగిందో, ఎందుకంత ఫేమస్ అరుణాచలం అనేది ఈ వీడియోలో చెప్తాను. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన దేవాలయం అరుణాచలం. మనం ఎంతో ఖర్చు పెట్టి ఆ దేశాలు ఈ దేశాలకి వెళ్తాం కదా, బట్ అరుణాచలం అలా కాదు. శివుని ఆజ్ఞ లేనిదే మనం ఆ అరుణాచలంకి రాలేము అంటారు. సో ఈసారి అయితే మాకు ఆ అదృష్టం కలిసి వచ్చింది. అరుణాచలం వెళ్ళే అదృష్టం అండ్ గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్ దర్శనం కూడా బాగుంది. గిరి ప్రదక్షిణ అనేది రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అక్కడే ఉంటుంది. సో మనం ఏమీ పర్టికులర్గా తీసుకెళ్ళాల్సినది ఏమీ ఉండదు. అక్కడ ప్రదక్షిణం చేసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి అనేది గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనసు పెట్టి ఏదన్నా కోరిక కోరుకుంటే అది పక్కాగా నెరవేరుతుందంట. హరహర శంభో శంకర. నైట్ ఎగ్జాక్ట్గా 11:30కి అయితే మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. మార్నింగ్ 4:30 అయింది. కరెక్ట్గా 5 hours పట్టింది మా గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అవ్వడానికి. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరుగుతాం. ఎగ్జాక్ట్గా 14 kilometers ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు కనిపిస్తాయి. ఆ లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి. ఆ లింగాలను ఏమంటే ఫస్ట్ మనకు కనిపించేది ఇంద్రలింగం, నెక్స్ట్ అగ్నిలింగం, థర్డ్ యమలింగం అండ్ ఫోర్త్ నైరుతి లింగం అండ్ ఫిఫ్త్ వరుణలింగం అండ్ సిక్స్త్ వాయులింగం, సెవెంత్ కుబేరలింగం అండ్ 8th one ఈశాన్యలింగం. సో ఇక్కడ మనకు రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదు. లైక్ మేము అరౌండ్ నైట్ 11:30కి స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. బట్ మాకు అలా కొద్ది ఫియర్ ఉండే, బట్ చూస్తుంటే చాలా జనాలు ఉండే అండ్ మిడిల్లో స్టాల్స్ కూడా ఉండే. లైక్ ఏమైనా ఆకలి ఇస్తే కూడా తినొచ్చు. ఎవ్రీ కిలోమీటర్కి ఇలా రూట్ మ్యాప్ ఉంటుంది, మనం ఎట్ సైడ్ వెళ్ళాలి అనేది. మాకు ప్రతి ఒక్క కిలోమీటర్ కనిపించింది, బట్ 5th kilometer అనేది కనిపించలే. అంటే మేము మిస్ అయ్యామో అక్కడ ఆ బోర్డు లేదో తెలీదు కరెక్ట్గా మాకు. మనం అనుకుంటాం గిరి ప్రదక్షిణ చేస్తామా చేయలేమా అని అనుకుంటాం, కానీ మనం భక్తితో చేస్తే ఏ వర్క్ అయినా ఈజీగా చేయొచ్చు అని నేను నమ్ముతాను. అండ్ 40 kilometers అంటే నాట్ అన్ ఈజీ, బట్ మాకు అలా అనిపించలే. మేము అసలు ఎక్కడ కూడా ఒక 1/2 hour కూడా అట్లా ఆగలే. ఒక 5 to 10 minutes అలా ఆగామంతే తప్పకని. బట్ ఆ డే మాత్రం చాలా బాగా అనిపించింది. నైట్ అంటే 5 hours అంటే చెప్పుకోవడానికి ఈజీ అనిపిస్తుంది కదా, చేయడానికి కూడా అంతే ఈజీ అనిపిస్తుంది ఆ గిరి ప్రదక్షిణ. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి అండ్ ఇది ఎగ్జాక్ట్గా దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూత మునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని. అండ్ తమిళంలో తిరువన్నమలై అని కూడా అంటారు. లైక్ నేను ఫస్ట్ స్నాప్ పెట్టినప్పుడే చీరింగ్ ఫ్రమ్ తిరువన్నమలై అని వస్తుంది కదా, సో లొకేషన్ డైరెక్ట్ తిరువన్నమలై అని తీసుకుంటుంది. అండ్ తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. మన గిరి ప్రదక్షిణ కూడా ఈ రాజగోపురం దగ్గరకు వచ్చి మళ్ళీ కర్పూరం వెలిగిస్తే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. లైక్ మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 4:30 అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. లైక్ ఒక 2 to 3 hours. సో ఇక రెస్ట్ తీసేసుకొని ఇక మళ్ళీ మార్నింగ్ లేచి ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక టిఫిన్కి అయితే వచ్చేసాం. ఇక టిఫిన్స్ అండ్ టీ కంప్లీట్ చేసేసుకొని ఇక దర్శనంకి అయితే ఇక స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు కొద్దిగా రష్ తక్కువనే ఉన్నారు. అరౌండ్ 8-9కి. లైక్ మార్నింగ్ ఎంత రష్ ఉండే అంటే 4:30కి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి రోడ్ బయట కూడా క్యూ చాలా మంది కూర్చున్నారు అవుట్ సైడే. నమః శివాయ.
సో ఇక ఫ్రీ దర్శనానికి అయితే ఇక చాలా టైం పడుతుందని చెప్పి ఇక మేము ఒక 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే లైక్ 50 రూపీస్ టికెట్ అనేది ఇన్సైడ్ ఇస్తారు. అంటే నెక్స్ట్ టైం ఎవరైనా న్యూగా వచ్చే పీపుల్కి అంటే బయట ఇస్తారేమో అని అనుకుంటారు. కాకపోతే మనం లోపలికి వెళ్ళాక ఇస్తారు టికెట్స్. లైక్ ఇది టెంపుల్ సరౌండింగ్ కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేది ఒక పిక్చర్ అనేది చేసి పెట్టారు ఇన్సైడ్. లైక్ మనకి ఎన్ని ద్వారాలు ఉంటాయి, ఎన్ని అంటే ఎక్కడి నుంచి ఎంట్రీ, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పిక్చర్లో ఉంటుంది. నైస్, చాలా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ హిస్టరీ అంతా కంప్లీట్గా రాసి పెట్టారు. ఇది టెంపుల్లోని ద్వీపం. అంటే నేను ఫస్ట్ టైం చూసాను అంత పెద్ద ద్వీపం. నైస్, చాలా బాగుంది. మా దర్శనం కంప్లీట్ అయ్యాక లైక్ ఇక్కడ ఇచ్చిన బొట్టుతోటి లైక్ మనం ఓమని రాస్తే మన మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే పక్కా నెరవేరుతుందని చెప్పారు. సో అందుకని మేము కూడా అలా రాసాము. లైక్ మనకు మనసు పెట్టి చాలా గట్టిగా కోరుకోవాలంట. లైక్ మీద నార్మల్గా ఏదో అన్నట్టు కాకుండా మనసు పెట్టి గట్టి కోరుకుంటే మీ కోరిక అనేది పక్కా నెరవేరుతుందని ఒక నమ్మకం అందరికీ. లైక్ మీ ఇంట్లోకి ఏమైనా ఐటమ్స్ కూడా లేవనుకో, పూజ సామాగ్రి అయినా ఏమైనా ఉంటాయి. ఈ అరుణాచలంలో బయట షాపింగ్ చాలా బాగుంటుంది. టెంపుల్ బయట లైక్ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సో అన్ని షాప్స్ అనేటివి ఓపెన్ చేయలేదు, కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ చేశారు.
నాకు ఇది బాగా నచ్చింది, లైక్ కోతి బొమ్మ సేమ్ అలా చెక్కారు, చాలా బాగుంది. ఇక దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రూమ్కి అయితే ఇక స్టార్ట్ అయ్యాం, అంటే పక్కనే ఉంది రూమ్ కూడా. ఇక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇక అక్కడ నుంచి ఇక మా జర్నీ స్టార్ట్ చేసాం. ఎక్కడైనా గ్రీనరీ ప్లేస్ ఉంటే ఇక్కడ ఆపేసి ఇక నెక్స్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇట్లా బయటకు వండుకొని తింటే మా ఆయన కాళ్ళ కూర్చొని చూస్తున్నాను చెప్పి ఏం చేసినాడు, కాళ్ళ కూర్చొని పచ్చిమిరపకాయలు 50 రూపాయల కిలో, ఏదో గలీజ్ ఉంది. తమిళనాడు చికెన్ నొమ్మ నండ్రి అంటే ఏంటిది? ఇవన్నీ నేనే కట్ చేసిన, అది వచ్చేటప్పుడు వస్తుంది. మా అక్క బాగా వండుతున్నా చికెన్. అది పక్కన హాస్పిటల్ ఉందా అక్క నువ్వు వండితే? ఉంది పెట్రోల్ బంక్. మేము ఇట్లా అన్నం పొయ్యి మీద అన్నం వండుకుంటున్నాము, కింద గ్యాస్ పొయ్యి మీద కట్టెలు పోయేది. మా బావగారు చాలా బాగా కుక్ చేశారు. బట్ ఆ రోజు అప్పుడు ఏంటంటే మాకు శ్రావణ మాసం, సో నో చికెన్, ఇక వెజ్తో సరిపెట్టుకున్నాం. వైట్ రైసు, పచ్చి పులుసు, మిల్ మేకర్ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ చేసుకున్నాం. అండ్ పప్పు కూడా చేసుకున్నాం, మర్చిపోయాం కదా లాస్ట్లో. లైక్ రెస్టారెంట్లో తినేదానికంటే ఇలా అవుట్ సైడ్ కుక్ చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. మనం వెళ్ళిన ట్రిప్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ఒక దగ్గర ఆగి ఇలా రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే ఇలా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది జర్నీ కూడా. ఇంకా గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. Thank you friends watching my video, and please do subscribe and share, like also.